Hi everyone, welcome to my wife channel Sujata नी अक्कातो मुच्चलो. ఇది చాలా డిఫరెంట్ వీడియో మా రొటీన్ లైఫ్ కి. And first of all, age is just a number. ఎంత ఉన్నా దానికి రివర్స్ చేసుకోండి అంతే అయిన ఏజ్. అది మాత్రం ఇంకా రివర్స్ చేసుకోండి సరే నా 32 రివర్స్ చేసుకోండి. थोड़ा बीच में देखो गिर जाएंगे. एक्चुअली మా వారికి చాక్లెట్స్ పెద్ద ఇష్టం ఉండదు. ఈ చాక్లెట్ ఛానల్ సుజాత కథ ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు చాలా డిఫరెంట్గా వీడియో ఉండబోతుంది. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ వీడియో మా రొటీన్ లైఫ్కి, ఇంకా మీరు చూసే కొన్ని వీడియోస్కి చాలా డిఫరెంట్. ఈరోజు కొంచెం కొత్తగా స్పెషల్గా మేము ప్లాన్ చేసామన్నది. వీడియో మొత్తం చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. కొన్ని దాంట్లో చిన్న చిన్న సంతోషాలు వెతుక్కోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. అందుకే మేము ఎప్పుడు కూడా ఏముంటే ఏం లేవని కాదండి, హ్యాపీగా ఉండడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. ఉన్నంత దాంట్లో హ్యాపీగా సంతోషంగా ఉంటాము. ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? మా వారి బర్త్డే. ఈరోజు మా వారి బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ రెడీ అవుతున్నారు, వస్తారు. ఇంకా ఫ్యామిలీతో ఫోటో తీసుకున్నాం, వీడియోస్ తీసాం, కేక్ కటింగ్ కూడా ఉంటుంది. ఇంకా అందరం కలిసి బర్త్డే ప్లాన్ చేసినాం. బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం బర్త్డే బ్లాగ్ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి మా వారి బర్త్డే మేము ఎలా చేసాము. ఓకేనా అండి? ఇంకా మీరందరూ కూడా మా వారికి బ్లెస్సింగ్ అనేది అందజేయండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతే కదా? Hi everyone, welcome to my wife channel Sujata नी अक्कातो मुच्चलो. So today is my birthday. Let's have celebrations. Yay! Lovely daddy. ये क्या? ये कैसा बड़ा मामू? ये बड़ा बेटा है छोटा बेटा? ये देखो एक थोड़ा बड़ा है. Especially for daily routine. Daily routine, red and black, blue. Sorry. Wow. And double. And double. You can use red and blue at one time. Oh, क्या बात है? మా వారి బర్త్డే అండి. ఏజ్ మాత్రం అడగండి, ఇప్పుడే జస్ట్ Gents always belongs in between 20s and 30s. ఎంత ఉన్నా దానికి రివర్స్ చేసుకోండి అంతే అయిన ఏజ్. అది మాత్రం ఇంకా రివర్స్ చేసుకోండి సరే నా 32 రివర్స్ చేసుకోండి. అలా ఉంటుంది. ఎలా ఉన్నా కానీ హ్యాపీగా సంతోషంగా బాగుంటారండి. ఆయన ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంకా మీ అందరితో కలిసి మేము కేక్ మా వారి కోసం స్పెషల్గా కేక్ తీసుకొచ్చాను. చెయ్యలేదు, తీసుకొచ్చాను బేకరీ నుంచి. బాగుంది, ఆయనకు నచ్చుతుంది, ఆయన ఫేవరెట్ ఫ్లేవర్ కాబట్టి నచ్చుతుంది, అందుకే తీసుకొచ్చాను. ఇప్పుడు కేక్ కటింగ్. అండ్ ఇంకొక విషయం అండి, ఇంకా ఈ సంవత్సరం సండే ఇప్పటి నుంచే మా వారి బర్త్డే నుంచే మేము క్యాండిల్స్ అనేది ఆర్పడం మానేస్తున్నాం. ఈ బర్త్డే నుంచి ఇప్పటి నుంచి క్యాండిల్స్ అనేది వెలిగించడం ఆర్పేయడం అనేది ఇంకా తీసేస్తున్నాం. కేక్ కటింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎప్పుడు. నేను మా వారికి కూడా గిఫ్ట్ ఇస్తున్నాను, చూడండి ఏమి ఇస్తున్నాను. సీక్రెట్ సీక్రెట్. माँ मेरे हाथ में नहीं आ रहा, गिर जा रहा. अरे गिर जा रहा. मेरा हाथ बड़ा करना. एक मिनट ये दो भाई. हाँ इसमें ऐसा रखो, थोड़ा बड़ा
ఏం చేయాలి మొత్తం అయిందే కదండి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి हल्का संभाल के संभाल के अरे हल्का अरे तो बीच में थोड़ा बीच में गिर जाएगा యాక్చువల్లీ మా వారికి చాక్లెట్స్ పెద్ద ఇష్టం ఉంటది ఈ చాక్లెట్ నా కోసమే తెచ్చుకున్నా నేను మా వారికి ఇస్తే మా వారు నాకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తారు ఎలా ఉంది ఐడియా బాగుంది ఓకే పర్లేదు తీసుకోండి ప్లీజ్ తీసుకోండి యాక్చువల్లీ మా ఇద్దరికి బాగా మెమరబుల్ ఈ చాక్లెట్ అన్నట్టు చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం మా వారు చాలా స్పెషల్ డేస్ లో ఇస్తారు నేను ఈసారి ఆయనకి ఇస్తున్నాను స్పెషల్ డేస్ థ్యాంక్ యూ ఇలా ఉండాలి హ్యాపీ బర్త్డే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. All the 400 plus subscribers. I am waiting to 1K. Not for 400 also. Whoever's come next, they also. Okay. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారండి మా వారు షాప్కి వెళ్ళేసి వచ్చిండ్రు ఇంకా నైట్ అనేది డిన్నర్ ప్లాన్ చేస్తున్నాము కానీ ఒక మంచి ఈరోజు బెస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాము బెస్ట్ అని కాదు మా వారికి ఎప్పటి నుంచో కోరిక ఉండి అక్కడికి వెళ్ళాలనేసి ఇంకా ఈరోజు ఆయన బర్త్డే అని కాదనకుండా వెళ్తున్నాము ఆ ప్లేస్ ఎలా ఉంటుందో ఏముంటుందో చూద్దాము మీకు కూడా మొత్తం చూపిస్తాను మాతో పాటు అండ్ మంచిగా ఎంజాయ్ చేయాలనేసి అనుకుంటున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి సరేనా బాయ్ Bye. See you. ఇప్పుడు మనము బయలుదేరుతున్నాము మకావ్కి బయలుదేరుతున్నాము అండ్ డిన్నర్కి అసలు ఎన్ని రోజులు అందో మా వారు అక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్తున్నాము హాయ్ ఇక్కడ మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు Don't disturb, please. డ్రైవింగ్ చేసే వాళ్ళకి డోంట్ డిస్టర్బ్ అంటండి యాక్చువల్లీ మా వారికి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి కార్ నడిపిస్తుంటే మేడం ప్లీజ్ సార్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు అనేసి వాళ్ళ అభిమానులు చెప్పారు సో మనం అది వినాలి కదా అందుకోసమే మా వారిని నేను అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా అది సంగతి ఇప్పుడు కేక్ కోసేటప్పుడు చాక్లెట్ ఇచ్చినాం కదా దానికి చాలా మెమరీస్ ఉన్నాయి అన్నట్టు మా వారికి నాకు ఏది ఉన్నా ఏది లేకున్నా చాక్లెట్స్ మాత్రం కావాల్సిందే స్పెషల్ ఇచ్చినా అని అంటున్నారా ఇదిగోండి కార్లోనే సర్ప్రైజ్గా ఇదిగోండి ఈ స్వర్ణీస మా వారి గిఫ్ట్ ఏమండి మీకోసం ఈ గిఫ్ట్ బాగుందా కార్ కలర్ కూడా అది ఉంది అది కూడా ఇది ఉంది అంత రెడ్ అండి రెడ్ హార్ట్ విన్నారా రెడ్ హార్ట్ దాన్ని ఇంకేం మాట్లాడదాం చలో కొంచెం పాటలు పెట్టుకొని ఫన్ చేద్దాము ఇంకా మనం అక్కడికి వెళ్ళేటప్పుడు నేను అక్కడ వీడియో షూట్ చేస్తాను ఓకేనా చూసిరు కదండి మా వారి బర్త్డే కోసం అనేసి మేము స్పెషల్గా ప్లాన్ చేసి ఇక్కడికి వెళ్ళాము నైట్ డిన్నర్ కోసం అనేసి మకావ్ అసలు ఎంత బాగుండేనోనండి చాలా అంటే చాలా బాగుండే కొంచెం డిఫరెంట్గా అయిందంటే ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు ఆఫీస్ కొలీగ్స్ వెళ్ళొచ్చు అందరు వెళ్ళొచ్చు చాలా రిలాక్సింగ్గా డిఫరెంట్గా ఉంది మాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము కానీ చాలా రిలాక్సింగ్గా మైండ్ కూలింగ్గా అనిపించింది కొంచెం డిఫరెంట్ వరల్డ్ అనుకోవచ్చు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి ప్లేసెస్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది అంటారు కదా కొందరు ఎవరో చెప్పడాన్ని బట్టి పెద్దగా ఊహించుకోవడం కాదండి మనం వెళ్తేనే తెలుస్తుంది దేని గురించి అని ఇంకొకటి మనం ప్రవర్తించే ప్రవర్తనని బట్టే ఉంటుంది ఏదైనా
ఇంకేదో ఊహించుకోవడం కాదు. మనం ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టే ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ ఫ్యామిలీస్, చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు అండ్ కపుల్స్ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ప్రైవసీ చాలా ఉండే అండ్ ఫుడ్ అయితే సూపర్ అమేజింగ్గా ఉండే అండి. కొంచెం రేట్ ఎక్కువ ఉండే కానీ సూపర్ టేస్ట్ అయితే అమేజింగ్ అనిపించింది. అండ్ డెకరేషన్ అయితే ఎంత బాగుండేనోనండి. డైలీ ఇలానే ఉంటుంది, వీకెండ్లో కొంచెం స్పెషల్గా ఉంటుంది. మేము వర్కింగ్ డేస్లో వెళ్ళాం కాబట్టి వీక్ డేస్లలో కూడా క్రౌడ్ అయితే చాలా ఉండే. ఎవరో చెప్పారు ఎవరో చేసారని కాదు, కొంచెం మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. కొత్త వాళ్ళని చూసినా, కొత్త డ్రెస్సింగ్ సెన్స్ చూసినా, మంచి ఫుడ్ తిన్నా చాలా బాగుంటుంది కదా. ఇలాంటి తీసుకున్నప్పుడు మనకు బ్రేక్, లైఫ్లో కొన్ని విషయాలకు బోరింగ్గా బ్రేకింగ్గా ఉన్నప్పుడు ఇలాంటి జాగాలకు వెళ్తే కొంచెం మోటివేషన్గా ఉంటుందనేసి నా అభిప్రాయము. లైఫ్ చాలా ఈజీ అండి. మనం ఎంత ఈజీగా అనుకుంటే అంతే ఈజీ. మన లైఫ్ని మనం ఎలాగా చూడాలనుకుంటున్నామో, ఎలా ఉండాలనుకున్నామో అలా ఉండొచ్చు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మన లైఫ్ని మనం హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ డీజే వాళ్ళు లైఫ్ మ్యూజిక్ నడిపిస్తారు. చాలా అంటే చాలా బాగుండే, ఎంత రిలాక్సింగ్గా ఉండేనో. ఇక్కడ ఫుడ్ మాత్రము మనం ఫోన్లోనే ఆర్డర్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ అయితే చాలా అమేజింగ్ ఉండే అండి. అసలు నైట్ వ్యూలో మొత్తం లైటింగ్స్తో, ఫుల్ మ్యూజిక్తో చాలా అసలు ఏదో డిఫరెంట్ వరల్డ్ అనిపించింది. ఉన్న కొద్దిసేపు అయినా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఒకరికి సంబంధం లేకుండా చాలా బాగుండే అండి. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఎవరికి లైఫ్ డిస్టర్బ్ చేయట్లేదు. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్కలా ఉన్నారు. ఫ్రెండ్స్ అని, కపుల్స్ అని, స్టూడెంట్స్ అని, ఫ్యామిలీస్ అని చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగుండే, చాలా పీస్ఫుల్గా ఉండే, ప్రశాంతత అండ్ కొంచెం కొత్తదనం అనేది ఉండే అండి. రొటీన్గా మనం తినే ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఫుడ్ చాలా బాగుండే, టేస్టీ అండ్ యమ్మీగా ఉండే. ఇక్కడ డ్రింక్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టాన్ని బట్టి. మేము మాత్రం తీసుకోలేదు, ఎందుకంటే మేము తీసుకోం కాబట్టి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనకనేది కొంచెం ఉంటుంది కదా, ఆ కంట్రోల్లో మనం ఉండి ఎలానన్నా ఆ టైం ఎంజాయ్ చేయొచ్చండి. మేము ఒక 2 years బ్యాక్ గోవా వెళ్ళిన ఉంటుంది. నాకైతే అక్కడ ఉన్న కొద్దిసేపు నాకైతే గోవా గుర్తుకొచ్చింది. సేమ్ గోవా సెట్టింగ్ ఉందండి, గోవాలో ఉన్నట్టే ఉండే, చాలా బాగుండే. మేము గుర్తు చేసుకున్నాం గోవాలో ఉన్నట్టే ఉంది అనేసి. కొంచెం ఫ్యామిలీ టైం అనేది మేము అక్కడ స్పెండ్ చేసాము. కొంచెం కూర్చొని రిలాక్స్గా అండ్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్గా ఆర్డర్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా కొన్ని మెమరీస్ గుర్తు చేసుకొని ఫ్యామిలీ టైం అనేది ఎంజాయ్ చేసాము. మా చిన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మా నలుగురికి ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉండే కానీ బాగుండే. మేమైతే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురం వెళ్ళాలనేసి అనుకుంటామండి. డాన్స్ కూడా చేసాము, మాకు నచ్చిన పాటలు ప్లే చేయించుకొని.
పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తాము. ఉన్న టైంలో ఇంట్లోనైనా బయటనైనా ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా సంతోషంగా ఉంటాం. వాళ్ళతో ఉండే వాళ్ళకి చెప్తూ ఉంటాము ఏది రైట్ ఏది రాంగ్ అని. ఏదైనా మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టే ఉంటుందండి. ఇక్కడ మాత్రం పిజ్జా అమేజింగ్ అండి. యాక్చువల్లీ వాళ్ళ సిగ్నేచర్ డిష్ అంట పిజ్జా ఒకటి అండ్ చికెన్. సూపర్ సూపర్ అండి. అండ్ మా వారి కోసం బర్త్డే సాంగ్ కూడా ప్లే చేయించాము. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. మీకు కొంచెం తక్కువ హ్యాపీగా అనిపించవచ్చు ఇందులో, కానీ మేము రియల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే కొంచెం షాకింగ్గా కూడా ఉన్నాము, హ్యాపీగా కూడా ఉన్నాము. ఎందుకంటే అలాంటి ప్లేసెస్ ఎలా ఉంటాయో అది ఉంటాయో ఇది ఉంటాయో అనుకున్నా కానీ ఏం లేవండి. నిజంగా చెప్తున్నాను, అసలు అలా ఏం లేదు. ఎంత బాగుండే తెలుసా, ఎంత రెస్పెక్టింగ్గా హ్యాపీగా సంతోషంగా ఉండే. ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, హ్యాపీగా ఉండొచ్చు, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. ఎటువంటి కట్టుబాట్లు లేవు, ఆ కొద్ది క్షణం ఎటువంటి బాధ్యతలు లేవు, ఏం లేవు, ఎటువంటి టెన్షన్ లేవు. రొటీన్ లైఫ్కి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండే. మా వారైతే ఎప్పటి నుంచో ఉండే ఆయనకు వెళ్ళాలనేసి, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. ఇది జూబ్లీస్లో ఉంటుందండి. జూబ్లీస్లో చాలా బాగుంటుంది ఫ్యామిలీ రెస్టారెంట్. ఇంకొకటి పక్కనే 2 కిలోమీటర్స్ దూరంలో ప్రోస్ట్ అని ఉంటుంది. అది పెద్దవాళ్ళకి మాత్రమే, పిల్లలు అక్కడ అలౌడ్స్ ఉండరు. పెద్దవాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. 21 to 22 ఇయర్స్ తర్వాత వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. ఇది పబ్. ఇక్కడ మాత్రం అమేజింగ్గా సూపర్గా ఉండే అండి. అసలు ఎంత పెద్దగా 3 floors 4 floors ఉండే, చాలా పెద్దగా ఉండే, ఫుల్ మ్యూజిక్ ఉండే. అండ్ ఎవరికి నచ్చింది వాళ్ళు తెప్పించుకొని తినొచ్చు అండ్ తాగే వాళ్ళు తాగొచ్చు కూడా, అలా కూడా ఉండే. కానీ మెయిన్ అండి, మేము వెళ్ళింది మాత్రం అక్కడ చూడ్డానికి అంబియన్స్, దానికోసమే పర్టికులర్లీ వెళ్ళినాము. ఫోన్లో చూడడం కాదు కానీ లైఫ్లో చూడడం నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే, చాలా బాగుండే. ఫుల్ క్రౌడ్గా ఉండే, జనాలు అయితే ఫుల్గా ఉండే. వర్కింగ్ డేస్లోనే ఇలా ఉండే, సాటర్డే సండే మాత్రం అస్సలు చెప్పదండి, వివత్సమైన జనాలు ఉంటారంట. సూపర్. లోపలికి ఎంట్రీ అయితే ఇంకొక లెవెల్లో ఉండే, అలా ఉండే. అసలు నాకు చెప్పడానికి కూడా వర్డ్స్ రావట్లేదు, ఎంత హ్యాపీగా సంతోషంగా. ఇప్పుడు నేను ఫోన్లో చూస్తుంటే కూడా వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా చాలా డిఫరెంట్గా ఉండే అక్కడ, తెలుసా. డిఫరెంట్ వరల్డ్ అనొచ్చు మనం. మన హైదరాబాద్లోనే ఇలాంటిది ఒక వర్డ్ కూడా ఉంటుందని తెలియదు. డోర్ లోపల, డోర్ బయట, చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ సేఫ్టీ చాలా ఉండే అండి, ప్రైవసీ అండ్ సేఫ్టీ చాలా ఉండే. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు, పిల్లలు నాట్ ఎంట్రీ ఉంటుంది. మఖైలో మాత్రం ఫ్యామిలీ రెస్టారెంట్, పిల్లలు కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. పిల్లల్ని తీసుకొని అలా ఉండే. ఇక్కడ కొంచెం టైమే స్పెండ్ చేసాం మేము, కానీ బాగుండే. పిల్లలు వెళ్దామంటే వెళ్ళాము. మేము ఫ్యామిలీతో వెళ్ళాము కాబట్టి మా పెద్ద అబ్బాయికి మాకు ఎంట్రీ ఉండే. ఫాదర్ అండ్ మదర్స్ ఉంటే చిన్నపిల్లల్ని కూడా మాకు ఎంట్రీ చేశారు. మా చిన్న అబ్బాయిని కూడా తీసుకెళ్ళాము మాతో పాటు. అంటారు కదా, మన లిమిట్స్ మనకుంటే మన పిల్లలు వెంబడ ఎక్కడికన్నా రావచ్చు. ఇబ్బంది పడేంత ఏం లేదు, హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు, ప్రైవసీ ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటివి కూడా ఉండాలని అనిపిస్తుందండి. ఎవరో చెప్పిన దాని గురించి అస్సలు ఊహించుకోకండి. ఈరోజు సాయంకాలం మొత్తం ఇలా గడిచిందండి. మా వారి బర్త్డే, ఆయనకి ఎప్పటి నుంచో ఉండే కోరిక, అంటే ఇట్లా పెద్ద హోటళ్ళకి, రెస్టారెంట్కి, క్లబ్స్కి వెళ్ళాలి, ఒక్కసారైనా చూడాలనేసి. ఫైనల్ ఇప్పటికీ ఆయన కోరిక నెరవేరింది. ఆయన అయితే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా సంతోషంగా. ఈరోజు ఒక సాయంకాలం డిఫరెంట్గా అనేది ఒక టైం స్పెండ్ చేసినాము మా ఫ్యామిలీ మొత్తము. టూ హ్యాపీ. అందరికీ ఎక్కువ మా వారు హ్యాపీ, అదంతా చూసి నేను హ్యాపీ, నన్ను చూసి మా ఆయన చూసి మా పిల్లలు హ్యాపీ. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మాత్రం. అంటారు కదా లైఫ్లో అన్నీ ఒకసారి చూడాలి, చేయాలి అనేది. అలాగా ఫైనల్లీ మా ఆయన బర్త్డేకి ఆయన కోరిక నెరవేర్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవంతా
మీతో షేర్ చేసుకున్నందుకు నాకు ఇంకా ఎంతో హ్యాపీగా అనిపించింది. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవన్నీ నెరవేరాలి లైఫ్లో. నెరవేరకుంటే ఇంకా లైఫ్ ఓకే అనిపిస్తుంది కదా, అందుకోసమే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.